ఓకే ఫ్రెండ్స్, ఇతరులక్క మీరు కూడా ఎప్పుడైనా కానీ అప్పి ఆటో తీసుకున్నప్పుడు అప్పి అయినా కానీ తేజ ఏ వెహికల్ అయినా కానీ ఇతరులక్క చేయకండి. ఎందుకంటే ఈ తేజ వెహికల్ వచ్చేసి BS4 అన్నమాట, 2018 మోడల్ వెహికల్. దీనికి వచ్చేసి ఏంటంటే గత 20 రోజుల నుండి ఇంజిన్ ఆయిల్ బాగా తాగుతుందని చెప్పేసి ఏం చేసిందంటే వేరే బోర్కి వచ్చేసిందని చెప్పేసి ఏం చేసిందంటే మనోడు ఈ రోజుల్లో ఏం చేస్తారంటే చాలా మంది డబ్బులు అనేవి తక్కువ ఎక్కడైతే అని చెప్పేసి చూసుకుంటారు అనమాట. మనోడు కూడా ఏం చేసిందంటే తక్కువ అయితే ఎక్కడ తక్కువ అయితే అని చెప్పేసి వాళ్ళని అడిగి ఏం చేసిందంటే వేరే దగ్గరికి ఎక్కడో తీసుకెళ్ళిండంట. తీసుకెళ్ళి దీనికి 5,000తోనే ఆఫర్ చేపించుకోవచ్చుండు. దీనికి వచ్చేసి 2018 మోడల్ బండి ఇంజిన్ కాబట్టి BS4 ఇంజిన్ కాబట్టి దీనికి ఏంటంటే ఓన్లీ తక్కువతో కావాలని చెప్పేసి ఆ బోర్ చేపించుకొని వచ్చిండు. దీనికి వచ్చేసి సింగిల్ బోర్ కిట్టారు, ఇంకేం పార్ట్స్ చేసారో తెలియదు. మొత్తానికి అయితే 5,000 6,000 అయినాయి అంట బోర్ కిట్ వేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏంటంటే బండి బాగా ఓవర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ చూడండి, ఇక్కడ నుండి సర్కిల్లో మొత్తం కూడా సంతుందనమాట. ఇంకోటి బ్లాక్ స్మోక్ వస్తుంది. ఈరోజు తీసుకొచ్చింది ఏంటని చెప్పేసి ప్రాబ్లం చూస్తే నేను బాగా స్మోక్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే బాగా ఓవర్ వస్తుంది. ఎందుకంటే మెయిన్ బాగా ఇంజిన్ అనేది ఇక్కడ ఇలా దంతుంది అనమాట. మనోడు చూసింది ఏంటంటే ఓన్లీ ఇంజిన్ తరగడం ఒకటే చూసిండు. ఇది వచ్చేసి మెకానిక్ ఏంటంటే ఇందులో మనకు క్యాంప్ వీల్ సరిగ్గా అని చెప్పేసి అర్థమైంది. తర్వాత ఈ బండి ఓవర్ వస్తుందని చెప్పేసి అర్థమైంది అనమాట. నేను హెడ్ ఒక 2 నిమిషాలు మొత్తం కూడా ఓపెన్ చేసి మీకు ఏం పార్ట్స్ పోయినాయని చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ మొత్తం కూడా ఓపెన్ చేశాను చూడండి. దీనికి వచ్చేసి అసలు మెయిన్గా ఇందులో పార్ట్స్లో పోయి లోపల చూడండి, లోపల బాగా వీక్ అయింది ఏంటంటే ఈ క్రాంక్ బుష్ అనమాట. క్రాంక్ బుష్ వచ్చేసి లోపల మధ్యలో సెంటర్లో గుంటే పడింది. ప్లస్ ఏంటంటే బుష్ కూడా లోపల కొద్దిగా జరిగిందనమాట. దీనికి వీళ్ళు చేసింది ఓన్లీ అనేది ఎప్పుడైనా కానీ సమానంగా ఉంటే వాళ్ళనే కట్టు లేకుండా ఉంటే ఏమైందంటే బీటింగ్ అనేది కరెక్ట్ పడదు అనమాట. అసలు 90% బోర్ కిట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ హెడ్ చేయించుకొని బోర్ కిట్ అనేది చేయించుకోవాలన్నమాట. ఒకవేళ కొంతమంది వేరే వాళ్ళు బోర్ చేస్తే ఓన్లీ ఆయిల్ ఒకటి తాగితే హెడ్ చేయించి వాళ్ళు బోర్ కిట్ వేసేయాలని చేస్తే ఓన్లీ ఆయిల్ తాగితే అప్పుడు మనం వాళ్ళు ఆల్రెడీ హెడ్ చేపిస్తారు కాబట్టి మనం అలాంటి వాటిని ముట్టుకోవద్దు. కానీ ఓన్లీ డైరెక్ట్గా మనం ఒక 5-6 సంవత్సరాల బండికి బోర్ కిట్ వేస్తే మాత్రం కంపల్సరీగా హెడ్ కూడా చేయించాలన్నమాట. దీనికి మెయిన్ బాగా మైనస్ వచ్చేసి హెడ్ పోయింది. తర్వాత ఇంకోటి వచ్చేసి క్యాంపస్ కూడా డెడ్ అయింది. పోతే వీళ్ళు వేయించిన కొత్త పిస్టన్ అండ్ బోర్ ఈ రెండు వీళ్ళు కొత్త వేయించారు కాబట్టి మొన్న ఈ 10 రోజుల కింద మనం వీటిని ఏం కూడా చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళు వేసినా మనం ఎవరైనా కానీ డబ్బులే కాబట్టి మనం దీన్ని శుభ్రంగా పేపర్ కొట్టి పిస్టన్ అండ్ బోర్ కూడా లోపల కొద్దిగా లైట్గా ఇక్కడ కార్బన్ అనేది పట్టిందనమాట. సరిగా లోపల పార్ట్స్ అనేవి కట్టు లేవు కాబట్టి ఇలా దీన్ని మంచిగా ఇప్పుడు శుభ్రంగా సర్వీసింగ్ చేయించి క్రాంక్ బుష్ చేయించి తర్వాత హెడ్ పట్టించి ఇప్పుడు దీనికి మొత్తం మనం క్యాంపల్స్ ఒకటి ఇందులో ఏం పార్ట్స్ అనేవి పోయినా ఇది తీసి కొత్త చేద్దాం పర్ఫెక్ట్ చేద్దాం. బండి మొత్తం సెట్ చేసినాక చూపిస్తా చూడండి ఈ బండి బీడింగ్ ఎలా వస్తుంది అనేది. ఫస్ట్ మనం కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చినప్పుడు బీడింగ్ బాగా గుడ అందనమాట. ఇప్పుడు మనం ఎలా సెట్ చేస్తాం చూడండి. ఇప్పుడు మనం బీడింగ్ ఎంత అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంజిన్ నిన్న కరెంట్ పోవడం వల్ల బండి ఇంజిన్ సర్వీసింగ్ కూడా సరిగ్గా చేపించేది కాలేదు. మొత్తానికి అయితే శుభ్రంగా సరిగ్గా చేపించి మామూలుగా మేము కడిగి ఖమ్మం పంపించి దీనికి క్రాంక్ బుష్లు హెడ్ తర్వాత పోయిన పార్ట్స్ మొత్తం వేసి ఇప్పుడు వచ్చేసి గడ్డ రెడీ అయిపోయింది. ఇప్పుడు బండికి ఎక్కించేసి ఇంజిన్ స్టార్ట్ చేసి దీని బీడింగ్ ఎలా వస్తుందో విందాం. ఓకే, మొత్తం కూడా అయిపోయింది. బండికి చూడండి ఎలా ఉందనేది. ఇక్కడ బోల్ట్ అక్కడ సెటప్ చేసి మొత్తం కూడా అయిపోయింది అన్నమాట డీజిల్ పైపులతో సహా. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి మనం ఒకసారి బీడింగ్ ఎలా ఉందో విందాం. ఓకే ఫ్రెండ్స్, బీడింగ్ అన్నారుగా ఎలా ఉందనేది కింద కమెంట్ చెప్పండి. ఈ బీడింగ్ ఎలా ఉందనేది. ఇది బీడింగ్ వచ్చేసి 65% పెట్టిన అనమాట. మరీ ఓవర్ సౌండ్ కాదు, మరీ తక్కువ కాదు, మిడిల్లో ఉంటుంది. చూసారుగా దీనికి మొత్తానికి ఏమైందని ఈ పాటికి దీనికి ఏం మిస్టేక్ వల్ల ఏమైందని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా అర్థమయ్యే ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే కస్టమరు ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ కాబట్టి అప్పటి నుండి ఇంజిన్ బేగలేదన్నమాట ఇంతవరకు కూడా. అయితే అప్పటి నుండి మినిమం 7-8 సంవత్సరాలు నడిచింది కాబట్టి బండి ఇప్పుడు బోర్కి వచ్చినప్పుడు ఆయిల్ తాగినప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఇన్ని సంవత్సరాలు తిరిగిన బండికి ఆఫ్ బోర్ అనేది వేయించకూడదు అనమాట. ఎప్పుడైనా కానీ 4 సంవత్సరాలు దాటిన బండికి మాత్రం కంపల్సరీగా ఫుల్ బోర్ చేపించుకుంటే బాగుంటుంది. ఆఫ్ బోర్ అనేది చేపించుకోకూడదు అనమాట. బాగా తిరగడం మనలకే చేపించుకోవాలి, కానీ ఇలా బాగానే మామూలుగా రోజు ఒక 50-60 కిలోమీటర్లు తిరిగే పనులు మాత్రం ఆఫ్ బోర్ అనేది పనికిరాదనమాట.
ఇప్పుడు దీనికి వచ్చేసి ఫుల్ బోర్కి వచ్చిన బండికి మనోడు హాఫ్ బోర్ చేపించడం వల్ల మళ్ళీ తిరిగి ఒక 15 రోజులు 20 రోజుల్లోనే తిరిగి మళ్ళీ ఇలా బండి గ్యాస్ బాంగ్ ఆడడం జరిగింది. ప్లస్ సౌండ్ అనేది తేడా రావడం జరిగింది. ఎందుకంటే లోపల పార్ట్స్ తేడా ఉన్నప్పుడు మనం హాఫ్ బోర్ అనేది వేస్తే కంపల్సరీ ఎక్కువ అయింది కాబట్టి ఏదో ప్రాబ్లం అనేది చూపిస్తే మన కస్టమర్కి ఫస్ట్ చేపిస్తే మొన్న ఒక 5-6 వేలు అయినట. ఇప్పుడు చేపిస్తే మొత్తం మీద రౌడ్ 15-16 వేలు అయినాయి. ఒక్కసారి మనోడికి బిల్లు చూసేసరికి 2 సార్లు చేపించేసరికి బిల్లు చూసేసరికి కళ్ళు తిరిగి అన్నమాట మనోడికి. అలా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ ఒక వెహికల్ చేయించినప్పుడు అనుభవం ఉన్న మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి దానికి హాఫ్ బోర్ పట్టిద్దా ఫుల్ బోర్ పట్టిద్దా అనేది చెక్ చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఈ వీడియో నచ్చితే లేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.